హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్. చాలా డేస్ అయింది గైస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి. ఇది జస్ట్ అనాలిసిస్ వీడియో గైస్. ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది. మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రావటం వల్ల ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది. ఓకేనా, ఇది జస్ట్ అనాలిసిస్ వీడియో గైస్. నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తా ఏంటని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి గైస్. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఎలాంటి స్టాక్ రికమెండేషన్ చేయట్లేదు గైస్. మీరు ఆ స్టాక్ తీసుకోండి ఈ స్టాక్ తీసుకోండి అని ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయింది గైస్. ఇక మనకి మండే నుండి కంటిన్యూస్గా నేను ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నా ఏంటని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే గైస్, నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది కదా. ఈ రిజెక్షన్ అనేది బ్రేక్ అయ్యి మనకి క్యాండిల్ అనేది అప్ సైడ్ అనేది క్లోజ్ అయింది 5 minutesలో. అందుకని నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందని నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తే మనకి హారిజాంటల్ లైన్ ఉంది కదా. ఫస్ట్ టార్గెట్ అది గైస్. సెకండ్ టార్గెట్ ఇది మనకి. ఇక్కడ వరకు రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశా. మనకి ఆల్మోస్ట్ 1:2 అనేది రిస్క్ రివార్డ్ అనేది పెట్టుకున్నా. మనం స్టాప్ లాస్ వచ్చేసి 6 పాయింట్స్ పెట్టుకున్నాం. మనకి టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 పాయింట్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ టార్గెట్ ఇది మన ఫస్ట్ హారిజాంటల్ లైన్ ఉంది కదా, అది బ్రేక్ అయితే మనకి సెకండ్ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. అక్కడ స్మాల్ రిజెక్షన్ ఉంది కదా హారిజాంటల్ లైన్ దగ్గర, అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అందుకని నేను ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టుకున్నా. అక్కడికి రీచ్ అయితే మనకి స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుందాం. ఇంకా మన ఛానల్లో కంటిన్యూస్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా గైస్. అలా ట్రేడ్ తీసుకున్నా ఏంటి, ఏ బేసిస్లో తీసుకున్నా, మనకు ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఓకేనా, ఈ 2-3 మంత్స్ మనకు అనేది కుదరట్లేదు. అలాగే కొన్ని వర్క్స్ ఉండటం వల్ల నేను వీడియోస్ అనేది రికార్డ్ చేయలేకపోయా. మనకు మండే నుండి నేను కంటిన్యూస్గా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా. అలాగే నేను ఈ ట్రేడ్ కూడా ప్లాన్ చేద్దామని ఏడీఎఫ్ ఫుడ్స్లో. ఇక్కడ నుండి మనకి హారిజాంటల్ లైన్ ఉంది కదా, ఈ హారిజాంటల్ బ్రేక్ అయ్యి మన క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మనకి అప్ సైడ్ అనేది మార్కెట్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని కాల్ సైడ్ అని ప్లాన్ చేద్దాం. మనకి అలాగే మనకి ఇక్కడ హారిజాంటల్ లైన్ ఇది బ్రేక్ అయితే మనకు పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నుండి ఒక రిజెక్షన్ ఉంది కదా, అది బ్రేక్ అయితే మనకి పుట్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి టాటా కన్సల్టెన్సీ ఇక్కడ కూడా నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది కదా, ఈ రిజెక్షన్ బ్రేక్ అయితే మనకి కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హారిజాంటల్ లైన్ వరకు. ఒకవేళ మనకి మార్కెట్ అనేది అది బ్రేక్ కాకుండా మళ్ళీ ఇక్కడ కింద హారిజాంటల్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి కింద వరకు పెద్ద టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ వచ్చేసి చిన్న స్టాప్ లాస్ ఉంది. మన టార్గెట్ అనేది పెద్దది ఉంది, ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. స్టాప్ లాస్ వచ్చి చిన్న స్టాప్ లాస్ ఉంది, 1:3 1:4 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వరకు మనకి ఫస్ట్ టార్గెట్. సెకండ్ అది బ్రేక్ అయితే మనకి కింద వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే మనం చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మనకి టార్గెట్ అని 30 పాయింట్స్ ఉంది, అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ చూడండి గైస్, నేను ఎలా స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా ఏంటి అని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పా. మనం ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నాం, మన టార్గెట్స్ ఎలా తీసుకున్నాం ఏంటి అని ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నా ఏంటి అనేది. ఆ వీడియోస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మార్కెట్ అనేది అప్ ట్రెండ్ నడుస్తుంది గదా! సో, అందుకే నేను కాల్ సైడ్ అనేది ప్లాన్ చేశా. మనకి స్ట్రాంగ్‌గా బులిష్ క్యాండిల్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి. అందుకని నేను కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నా ఈ ట్రేడ్ అనేది. మనకి ఆల్‌మోస్ట్ రీచ్ అవుతుంది చూడండి గైస్. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకి ఏడీఎఫ్ ఫుడ్స్‌లో మనకిక్కడ ఇది అనేది బ్రేక్ అయింది. మనకి పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటామని చెప్పా కదా! ఇది బ్రేక్ అయింది. మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్. జస్ట్ అనాలిసిస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా గైస్. నేను మండే నుండి డీటెయిల్‌గా నేను ట్రేడ్స్ తీసుకొని నేను మీకు వీడియోస్ అనేది పెడతా. ఓకేనా? అలాగే ఇక్కడ టాటా కన్సల్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఇది బ్రేక్ అవ్వాలి మనకి. ఇది బ్రేక్ అయితేనే మనకి పుట్ సైడ్ పడే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడంతా మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది. ఇది రికార్డ్ చేసిన వీడియో గైస్. నేను దీనికనేది వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి ఫెయిర్‌వెల్ గ్యాప్ ఉంది. అలాగే మనకి ఇక్కడ నుండి మార్కెట్ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. ఇక్కడ వరకెళ్ళి మార్కెట్ ఇట్లా రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. మనం ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యేది చూడండి గైస్. అలాగే మనకి 1:1 ఇచ్చింది కాబట్టి మనం స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటాం ఎప్పుడైనా. మీరెప్పుడైనా ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు అట్‌లీస్ట్ 1:2 తీసుకోవటానికి ట్రై చేయండి గైస్. 1:2 ఉంటేనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. మధ్యలో ఎగ్జిట్ కావద్దు. ఈ ట్రేడ్ కూడా చూడండి గైస్, మనకి ఆల్‌మోస్ట్ 1:1 అనేది ఇచ్చింది 10 పాయింట్స్. అందుకనే మనం స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకున్నాం. చూడండి గైస్, ఈ ట్రేడ్ అనేది మనకి టార్గెట్ హిట్ అయ్యి మనకి అప్ సైడ్ అనేది ఇంకా ఎళ్ళింది మార్కెట్ అనేది. ఆల్‌మోస్ట్ మనకు 20 పాయింట్స్ అనేది ఇచ్చింది. మనం స్టాప్ లాస్ పెట్టుకుంది 6 పాయింట్సే గదా! ఆల్‌మోస్ట్ మనకి 1:3, 1:4 ఇచ్చింది ఆ ట్రేడ్‌లో. ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అదనేది బ్రేక్ చేయలేకపోతుంది మార్కెట్. ఒకవేళ ఇది హారిజాంటల్ బ్రేక్ అయితే మనకి కింద వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది మార్కెట్ అనేది. అదే మన క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయిన క్యాండిల్ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే మనకి క్యాండిల్ అనేది అప్ సైడ్ అనేది క్లోజ్ అయితే మనం ఇక్కడ నుండి ప్లాన్ చేసుకోవచ్చు కాల్ సైడ్. క్యాండిల్ అనేది అప్ సైడ్ అలా క్లోజ్ అవ్వాలి మనకి. ఇక్కడ నుండి మనం ఎంట్రీ అనేది కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది హారిజాంటల్ లైన్ వరకి. ఓకే గైస్, నేను ఎలాంటి స్టాక్ రికమెండ్ చేయట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు అనాలిసిస్ చేసి, మీరు రీసెర్చ్ చేసి, మీ స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని, మీ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి గైస్. ఎలాంటి రికమెండేషన్ చేయట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకేనా? మీ ట్రేడ్స్ మీరు ప్లాన్ చేసుకొని ఓకే గైస్. బై గైస్.